మార్కెట్ పడిపోయిందని మీ ఎస్ఐపిని ఆప్ చేస్తున్నారా? అయితే మీరు ఇన్వెస్టర్లు చేసే పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపి కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో మంచి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఈరోజు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేవారు చేసే రెండో అతిపెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. అదే మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి ఆప్ చేయడం, సిప్ ఆప్ చేయడం. చాలామంది ఇదే తప్పు చేస్తుంటారు. మార్కెట్ పడినప్పుడు సిప్ ఆపేయాలా, కంటిన్యూ చేయాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు చాలామంది ఎస్ఐపి ఆప్ చేస్తారంటే కనుక మార్కెట్ 10%, 20%, 30% పడితే, టీవీలో నెగిటివ్ న్యూస్ వస్తే, ఫ్రెండ్స్ మార్కెట్ బాగాలేదు కదా అని స్టాప్ చేయమని చెప్తే ఆప్ చేస్తారు. ఇది న్యాచురల్ ఫీలింగ్. మార్కెట్ పడినప్పుడు మన పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గుతుంది, రెడ్లో కనిపిస్తుంది, మనసులో కొద్దిగా భయం వస్తుంది. ఇంకా పడితే ఇంకా ఎంత నష్టపోతామో అని భయం వస్తుంది. ఈ భయంలో రెండు మిస్టేక్లు చేస్తాం. ఒకటి ఎస్ఐపి స్టాప్ చేయడం, రెండోది ఇంకా దారుణం, ఎంతైతే లాస్ ఉందో అంత లాస్లో ఎగ్జిట్ అవ్వడం. ఇప్పుడు కాదు, మార్కెట్ కుదురున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అంటారు. దీనివల్ల ఎంత లాస్ అవుతుందో తెలుసా? సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు తెలుసా? ఎస్ఐపిని కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోవాలి. ఎస్ఐపి అనేది మార్కెట్ ఫాల్లో బాగా పనిచేయడానికి డిజైన్ చేయబడింది, హైలో కాదు. ఎస్ఐపి ఉన్న కాన్సెప్ట్ రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. మనం ఓ 6 months ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎన్ఏ వాల్యూ ₹50 ఉంది. ఫస్ట్ మంత్లో మనకి 100 యూనిట్స్ వచ్చాయి. సెకండ్ మంత్లో ₹45 అయింది, 111 యూనిట్లు వచ్చాయి. థర్డ్ మంత్లో ₹40 అయింది, 125 యూనిట్లు వచ్చాయి. 4వ నెలలో ఇంకా పడింది, ₹35కి వచ్చింది, మనకి 142 యూనిట్లు వచ్చాయి. తర్వాత మళ్ళీ రికవర్ అయింది, ₹45 వచ్చింది ఎన్ఏ వాల్యూ, ఇప్పుడు 111 యూనిట్లు వచ్చాయి. తర్వాత 55కి వచ్చింది, అంటే పెరిగింది, 90 యూనిట్లు వచ్చాయి దాదాపు. మనం ఈ 6 months హార్జన్ చూసుకున్నట్లయితే కనుక మనం 6 నెలలకి ₹30,000 ఇన్వెస్ట్ చేసాం. యావరేజ్గా మనకి 680 యూనిట్స్ వచ్చాయి. యావరేజ్ చూసుకుంటే ₹44 పడింది దగ్గరగా. సో ఇక్కడ మనం 4వ నెలలో గమనించినట్లయితే కనుక ₹35కి సేమ్ 5,000కి ఎక్కువ యూనిట్స్ వచ్చాయి. అదే నార్మల్గా కొన్నప్పుడు ఫస్ట్ మంత్లో ₹50 చూస్తే 100 యూనిట్లు వచ్చాయి. సేమ్ అమౌంట్ ఏమీ పెరగలేదు, ₹5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం తక్కువ రేట్లో కొనడం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి సేమ్ అమౌంట్కే. ఇదే పవర్ ఆఫ్ ఎస్ఐపి. ఎస్ఐపిలో ఉన్న బ్యూటీ ఇది. తక్కువ రేట్లో కొన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆ యూనిట్స్ మార్కెట్ రికవర్ అయినప్పుడు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఎస్ఐపిని 3వ నెలలో 4వ నెలలో కనుక ఆపేసినట్లయితే కనుక తక్కువ ధరకు వచ్చే యూనిట్స్ని మిస్ అయినట్టే. ఇది లాంగ్ రన్లో మన రిటర్న్లో పెద్ద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. కోవిడ్ 2020 మార్చ్ 2020లో సెన్సెక్స్ 30% పైగా ఫాల్ అయింది. ఆ టైంలో చాలామంది ఎస్ఐపిలు ఆపేశారు, రిడమ్షన్ కూడా చేసుకున్నారు. కానీ ఆ టైంలో కూడా ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి తక్కువ ప్రైస్కే యూనిట్స్ అలాట్ అయ్యాయి. వాళ్ళకి మార్చ్ ఏప్రిల్లో తక్కువ ప్రైస్కే యూనిట్స్ అక్యుములేట్ అయ్యాయి. తర్వాత మార్కెట్ 2021లో స్ట్రాంగ్గా రికవర్ అయింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. ఆ టైంలో కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొన్ని కేసెస్లో అయితే 60 to 80% గ్రోత్ వచ్చింది. అంటే తక్కువ రేట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ రిటర్న్ వచ్చిందన్నమాట. ఎవరైతే భయపడి ఆపేసారో వాళ్ళకి ఆ డిస్కౌంట్ ప్రైస్ మిస్ అయ్యారు. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అన్ని ఎప్పుడు ఉంటాయి. మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే కనుక ఎన్నో క్రైసిస్, వార్స్ చూసాం. బట్ ఇప్పుడు 78,000 దాకా వచ్చింది సెన్సెక్స్. సో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే కనుక మార్కెట్ పడితే అది భయపడే సమయం కాదు, మీకు డిస్కౌంట్లో దొరుకుతున్నట్టే.
ఫర్ ఎగ్జాంపుల్గా షాప్స్లో 50% సేల్ అంటే వెళ్ళి కొంటున్నాం కదా, లేకపోతే ఆషాఢం ఆఫర్, శ్రావణ మాసం ఆఫర్ అంటే ఎలా కొంటున్నాము. అలాగే మార్కెట్ కూడా పడినప్పుడు మనకి తక్కువ రేట్కే యూనిట్స్ వస్తాయి కాబట్టి ఇంకా అవకాశం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎస్ఐపిని ఆపే సమయం కాదు. సరే, మరి మార్కెట్ పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే సింపుల్గా ఒక 4 విషయాలు చూస్తే కనుక, ఫస్ట్ పాయింట్ ఎస్ఐపి ఆపొద్దు, కంటిన్యూ చేయండి. మార్కెట్ వాలటిలిటీ వల్ల మనకి ఎలా అడ్వాంటేజ్ అవుతుందో చూసాం. రెండవ విషయం ఏంటంటే, మీకు దగ్గర అవకాశం ఉంటే కనుక ఇంకా కొంచెం లంసమ్గా యాడ్ చేయండి. అంటే మీరు ఎస్ఐపి కంటిన్యూ చేసుకున్న దాంట్లో కూడా కొంచెం ఎడిషనల్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి మీకు. మూడో విషయం, మీ గోల్ని గుర్తుపెట్టుకోండి. ఎస్ఐపి అన్నది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కాదు. ఇది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కోసం మనం గోల్ డిసైడ్ చేసుకుని దాని నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేసాం. ఈ మార్కెట్ పడినప్పుడు 2-3 నెలలు పడడం అనేది మీ 10 సంవత్సరాల గోల్ని ఏమి డిస్టర్బ్ చేయదు. లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది. నాలుగో విషయం ఏంటంటే, మీ పోర్ట్ఫోలియోని డైలీ చూడకండి. దానివల్ల స్ట్రెస్ పెరగడం తప్ప ఏమవుతుంది. నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో చూసుకుంటూ ఉండండి పోర్ట్ఫోలియో, సరిపోతుంది. కాబట్టి మార్కెట్ పడినప్పుడు భయపడకండి, ఎస్ఐపిని కొనసాగించండి. మనం ఇంకా చూడాలంటే డిస్కౌంట్ ప్రైస్లో కొంటున్నట్టే మార్కెట్ పడడం అనేది ఒక ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కోసం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫైనాన్స్ విత్ వీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మిస్టేక్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.